బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 2 ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళవారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశాడు దర్శకుడు వర్మ. అయితే గురువారం రోజు కూడా వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లపై విచారణ మంగళవారం చేపట్టనుంది ఏపీ హైకోర్టు. కాగా తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తాజాగా హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది. అయితే ఆ కేసును క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించిన ఊరట దక్కలేదు. ఇక విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు. కానీ ఈ కేసులో 3 రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టాడు. వారం రోజుల గడువు కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు. అయితే ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ. ఇక ఈ వివాదం ఇక్కడితో అయిపోతుందనుకోవడానికి వీల్లేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణ రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే తనకు వారం రోజుల పాటు సమయం కావాలంటూ తన తరపు న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ.